బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి పాల్గొనున్నారు. మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఇక సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి పాల్గొనున్నారు. మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఇక సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి పాల్గొనున్నారు. మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఇక సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ నేడు పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి పాల్గొనున్నారు. మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఇక సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది.